శ్రీ సాయిరామ్. నా పేరు కే వ్యోమనాథ్ సాయి శాస్త్రి. నేను 7th క్లాస్ చదువుతున్నాను. మాది విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్. నేను సీతారాంపురం బ్రాంచ్లో బాలిక సెకండ్ గ్రూప్ చదువుతున్నాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడి రూప విశిష్టత మీ అందరికీ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన భారతదేశంలో సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వెలకట్టలేనివి. మన పురాణాలు, ఇతిహాసాలు మనం ఎలా జీవించాలో చెప్పాయి. అలాగే మన దేవతల అవతారాల్లో కూడా మనం ఎలా జీవించాలో చెప్పారు. మన దేవతల అవతారంలో ప్రథమ పూజ్యుడైన వినాయకుడిది విభిన్నమైన రూపం ఒక్కొక్క భాగం ఒక్కొక్క అంశాన్ని తెలుపుతుంది. ఏనుగు తల అటు బలమైన కార్యాలను, ఇటు బుద్ధి కార్యాలను ఒకేసారి చేయగల సామర్థ్యం ఏనుగు ఒకటే ఉంది. ఆ ఏనుగును తల ధరించిన వినాయకుడు బుద్ధి భావాలకు ప్రతీక. పెద్ద చెవులు, చిన్న కళ్ళు. ఏ చిన్నటి విషయాన్నైనా పెద్ద చెవులతో వినాలని ఆయన చెవులు చెప్తుంటాయి. క్రోధానికి భావమైన కళ్ళు చిన్నవిగా ఉండాలని, ఎప్పుడూ ధ్యానముద్రలో కళ్ళు మూసుకుని ఉండాలని ఆయన చిన్న కళ్ళు తెలుపుతున్నాయి. పెద్ద పొట్ట. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే పొట్ట పెద్దదిగా ఉండాలని పతాంజలి యోగ శాస్త్రం చెప్పింది. పెద్ద పొట్టలో సృష్టి రహస్యాలను, యోగ రహస్యాలను దాచే పరికరంగా చెప్పారు. చిన్ని పాదాలు. నిత్య కర్మాచరణాన్ని ఆచరించే ఎవరైనా మన పాదాలకు నమస్కరించడం జరుగుతుందని ఆయన చిన్ని పాదాలు తెలుపుతున్నాయి. వినాయకుని తల విఘ్ననాశానికి, చిన్ని కళ్ళు సూక్ష్మ దృష్టికి, పెద్ద చెవులు దేనైనా సహనంగా వినడానికి, తొండం ఆత్మాభిమానానికి, దంతాలు ఇతరులకు హాని చేయకూడదని, చిన్ని నాలుక ఆత్మ పరిశీలనకు, పెద్ద పొట్ట జ్ఞాన భండాగారానికి సూచికలు. ఈ విధంగా మనం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా అని మనం వినాయకుడిని ప్రార్థిద్దాం. వినాయకుని ఆశీస్సులను పొందుదాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై.